నేను ఇప్పుడే సైక్ సిద్ధార్థ మూవీ చూశాను. ప్రజెంట్ ఇదైతే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది అనమాట. ఈ మూవీ గురించి ముందు చెప్పాలంటే ఇది ఒక మెయిన్ స్ట్రీమ్ మూవీ అయితే కాదు, ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్లా ఉంటుంది. ఆ ఎడిటింగ్ అండ్ మూవీ చూసాక నాకైతే కొన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చాయి. ఎందుకంటే మూవీ ఫస్ట్ హాఫ్ అనేది అంతగా ఎందుకు చూస్తానని ఫీలింగ్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే మీరు ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేస్తారు సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ మీన్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేసి బాగుంటుంది. సో మీకు ఈ సినిమా అంటే కొన్ని ఆర్ట్ సినిమాస్ అంటే ఇష్టం, ఇండిపెండెంట్ మూవీస్ అంటే ఇష్టం అంటే ఈ పక్కగా చూడండి, మీకు పక్కగా నచ్చే సినిమా. సో ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగా ఉంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసి ఎడిటింగ్. ఎడిటింగ్ చాలా అంటే చాలా బాగుంది. ఈ మధ్యన ఈ మన తెలుగులో ఇంత మంచి ఎడిటింగ్ అయితే ఎక్కడ చూడలేదు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పెర్ఫార్మెన్స్ అందరికీ బాగున్నాయి. అండ్ మళ్ళీ మీరు ఒక న్యూ ఇయర్స్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ మూవీ చూడాలనుకుంటే ఈ పక్కగా చూడండి, ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, మీకు పక్కగా నచ్చింది అనుకున్నాను. అండ్ ఇంకోటి అంటే ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడకండి, ఇది ఓన్లీ కంప్లీట్లీ 18+. మీరు సింగిల్గా ఉన్నప్పుడు చూడండి. థ్యాంక్ యూ, జై హింద్.